హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి బుధవారం లాగండి. ఈరోజు ఏంటంటే మార్నింగే పిల్లలు వెళ్ళిపోయారు, వీళ్ళు క్యారేజ్ అయిపోయింది. తర్వాత అయితే ఇంకా మా వంట స్టార్ట్ చేశాను. ఈరోజు ఏంటి టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట. అంటే కొత్తిమీర తెచ్చారు, నిల్వ ఉండట్లేదు ఇదివరకులా అండి. ఈరోజు తెచ్చితే మన్నాడికి పోతుంది అనమాట. ఓన్లీ టమాటా పచ్చడి తింటాడు మా అబ్బాయి, అందుకు కొంచెం కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసి చేద్దామని చేస్తున్నాను. ఇవైతే ఇంకా కాకరకాయలు తెచ్చారు, పండిపోయి కొన్ని. ఇంకా ఈ కొత్తిమీర అది పట్టేసి కొంచెం ఇదిగా ఉన్నాయి, నీటిలో నానబెట్టాను. ఉప్మా చేద్దామని చెప్పి ఓన్లీ ఆనియన్సే వేయించి చేస్తున్నాను అనమాట ఉప్మా. దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెంగా మెంతికారం, చింతపండు, ఉప్పు, బెల్లం ఇవన్నీ వేసుకొని మిక్సీ తిప్పేసాను అనమాట. అంటే ఎక్కువ కొత్తిమీర శాతం ఎక్కువ వేసాను, ఎందుకంటే డైరెక్ట్ కొత్తిమీర పచ్చడి అంటే ఇంకా తినరు కదా, ఇలా అయితే తింటారని చెప్పి అలా చేశానండి. దోశల్లోకి, రైస్లోకి కూడా బాగుంటుంది కదా. లాస్ట్లో పోపు అయితే పెట్టేశాను. తర్వాత అయితే ఇంక ఈరోజు వంట వచ్చి ఆ కాకరకాయలు చూపించాను కదా ఇందాక, అవి చిన్న చిన్న ముక్కలు కోసి ఫ్రై చేసాను. పక్కనైతే పెసరకట్టు పెట్టేశాను, కొంచెం వేడి చేస్తుందేమోనని చెప్పి. ఈ మధ్యకాలంలో అయితే ఇంక మిషన్ ఎక్కలేదండి, ఇంక అలాగే అయిపోతుందన్నమాట. పాడైపోతుందేమో అని కూడా భయం వేసేస్తుంది. ఆయిల్ కూడా వేయలేదు, నేను ఈ మధ్యన వేసాను అనమాట. 2 days అయింది. ఇంక ఇప్పుడైతే ఇంకా డైలీ యూజ్ బ్లౌజెస్ ఉంటే అవి కుట్టుకుంటున్నాను. ఎప్పుడో ఎన్ని రోజులో అయిపోయింది. ఇది కట్ చేసి ఇంక అలాగే వదిలేస్తే నలిగిపోయి బాగుండదు కదా, స్టిచ్చింగ్ అంతగా బాగా రాదని చెప్పి ఇంక ఇప్పుడైతే కుడుతున్నాను. డాట్స్ అవి వేసేసాను. ఇప్పుడైతే ఇంకా షేప్ బెల్ట్ అది అతుకుతున్నాను అనమాట. ఇంకా అలాగే అయిపోతుంది, ఏదో పని సరిపోతుంది. ఈ మిషన్ కుట్టాలి అంటే టైం ఉండట్లేదు, కుట్టలేదు అనుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే ఎలా అయితే మొత్తానికి ఈరోజు ఒక బ్లౌజ్ అయితే ఫినిష్ చేయాలని స్టార్ట్ చేశాను. మ్యాక్సిమం అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఇంకా మెడ పట్టి అతకాలి, అంతే అండి. ఇంకా తర్వాత మిగతా పనులు. ఇంక ఈరోజు ఒక బ్లౌజ్ అయితే పూర్తి చేయాలనే గట్టిగా అనుకుంటున్నాను. మొన్నటి నుంచి అనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఇంక అలాగే అయిపోతుంది. మొత్తానికి అయితే ఎలాగో అవగొట్టేసాను. తర్వాత ఇంక ఈవినింగ్ వచ్చేసి ఈరోజు టిఫిను పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారని చెప్పి చపాతీని ఆలు కర్రీ చేశాను అనమాట. ఏంటంటే మసాలా దినుసులు, ఆవాలు, జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, ఓ బిర్యానీ ఆకు వేసి వేయించేసాను. ఆనియన్స్ అన్న చీరికని వేగిపోయిన తర్వాత ఇవన్నీ కూడా వేయించేసాను. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగానే బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాను. ఉడికించినవి కూడా వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గించేసాను. అది మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసి కొంచెం మూత పెడితే మగ్గిపోయిందండి. ఎన్ని కర్రీస్ ఉన్నా చపాతీలో కంటే ఆలు కర్రీ వేరు కదా, టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అని అడిగితే భలే ఉంటుందన్నమాట. నిజంగా చాలా బాగా కుదిరింది కర్రీ అయితే. ఇంకా చపాతీ కింద చేసేసి వీళ్ళకి కర్రీ కింద పెట్టేశాను. ఇంకా డైలీ ఇంకా ఉప్మాలు ఇవన్నీ అయిపోతున్నాయి కదా, ఇడ్లీ ఇంకా రొటీన్గా ఉందని చెప్పి మెయిన్ పిండి రుబ్బలేదనమాట. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.